మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ నుంచి మనకి జనరల్ రిక్రూట్మెంట్ కింద టోటల్ వేకెన్సీ 37 పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్టింగ్ 15 ఏప్రిల్ 2024 స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండింగ్ విషయానికి వస్తే మే 5th 2024 ఎండింగ్ అవ్వడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే 18 to 30 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలండి. మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉండడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కి 48,440 రూపీస్ నుంచి 1,37,220 రూపీస్ కూడా వీళ్ళకి శాలరీ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఓటీపీఆర్ ఐడి వాళ్ళు ఆల్రెడీ ఏపీఎస్సి బోర్డులో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఓటీపీఆర్ ఐడిని పాస్వర్డ్ని టైప్ చేసి డైరెక్ట్గా అమౌంట్ పే చేసేసి వాళ్ళ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఓటీపీఆర్ ఐడి ఎవరికైనా లేకపోతే న్యూగా ఎవరైనా సబ్మిట్ చేయాలనుకుంటే అదే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే ఓటీపీఆర్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో ఈ ఓటీపీఆర్ ఐడి అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనే విషయం ఉంటుందండి. మెయిన్గా మీరు ఈ ఓటీపీఆర్ ఐడిని క్రియేట్ చేసుకునేటప్పుడు మీ దగ్గర కంపల్సరీగా 10th క్లాస్ మార్క్ లిస్టు, మీ యొక్క 3-4 నుంచి చదువుకునే స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, ఎంఎస్సి చేసిన వాళ్ళకి ఎంఎస్సి సర్టిఫికేట్స్, పిహెచ్డి ఎంఫిల్ చేసిన వాళ్ళ స్టూడెంట్ సర్టిఫికేట్స్, వాళ్ళ యొక్క కాలేజ్ డీటెయిల్స్, స్టడీ విషయాలు అన్నీ కూడాను మనం ఆ యొక్క ఓటీపీఆర్ ఐడిలోనే క్రియేట్ చేసేసుకుంటాం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏపీఎస్సి బోర్డు అవ్వచ్చు, ఎస్ఎస్సి బోర్డు అవ్వచ్చు, ఇవన్నీ కూడాను ఏవైనా రిక్రూట్మెంట్ పడేటప్పుడు మనము వాటికి అప్లై చేసుకునేటప్పుడు మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయకుండా డైరెక్ట్గా ఫీజు మనం పే చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండడానికి ఈ యొక్క డీటెయిల్స్ గురించి వాళ్ళు ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉండే మొబైల్ నెంబర్ని మాత్రమే మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చేసుకోండి. నెక్స్ట్ యాక్టివ్గా ఉండే ఈమెయిల్ ఐడి కూడాను. ఎందుకంటే యాక్టివ్గా ఉండే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అని చెప్పడం జరుగుతుంది అంటే మనకి ఆన్లైన్ చేసేటప్పుడు మనకి ఓటీపీస్ రావడం జరుగుతుంది. మన మొబైల్ రీఛార్జ్ లేకపోయినా లేకపోతే కొద్ది రోజుల నుంచి యూజ్ చేయకపోయినా అటువంటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడు కూడాను మీ యొక్క మొబైల్ నెంబర్ని నెక్స్ట్ ఈమెయిల్ ఐడిని యాక్టివ్గా ఉంచుకుంటే మనకి ఏపీఎస్సి బోర్డు నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా మన యొక్క మెయిల్ కానీ ఫోన్ నెంబర్కి కానీ మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎలక్ట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మనకి ఆల్రెడీ తెలిసిందేనండి. ఈ ఏపీఎస్సి అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం అన్నీ కూడాను మనకి స్క్రీనింగ్ టెస్ట్ అదే ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో మనకి వాళ్ళు అనుకున్న పర్సంటేజ్కి కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న మార్క్స్ కానీ రీచ్ అయినట్టుకుంటే వాళ్ళు మెయిన్స్కి మనకి పంపించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కాబట్టి కంపల్సరీగా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా లాస్ట్ స్టేజ్లో ఉండడం జరుగుతుంది. ఓకే, 37 వేకెన్సీ ఉంది కదా. జోన్ 1లో 8 ఉన్నాయి, జోన్ 2లో 11 ఉన్నాయి, జోన్ 3 విషయానికి వస్తే 10, జోన్ 4కి 8 వస్తుంది. దీనికి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క రిజర్వేషన్ ఏంటంటే అది లాస్ట్లో ఒక మీకు డాష్ బోర్డ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. అందులో మీకు వేకెన్సీ ఉందా లేదా చూసేసుకొని మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నాం కాబట్టి డిగ్రీలో మనం చేసే గ్రూప్స్లో ఈ కిందని ఇచ్చిన వాటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది మీ గ్రూప్లో ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. చూసుకుంటే సబ్జెక్ట్స్ అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సిటిజన్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఎవరైనా దీనికి అప్లై చేసేసుకోవచ్చు అండి. కానీ రిజర్వేషన్ అనేది ఏపీ స్టేట్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వస్తారు, అది గుర్తుపెట్టేసుకుంటే. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే ఇప్పుడు బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఇలా అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన ఏ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే
చెప్పాం కదా ఆల్రెడీ. ఫిజికల్ రిక్రూట్మెంట్కి వస్తే మెన్ ఎంత ఉండాలి, 163 సెంటీమీటర్స్ ఉండాలండి. 163 కంటే తక్కువ సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు దయచేసి మీరు అప్లై అంతే తెలుసుకోవడానికి అయితే ఎగ్జామ్ రాయండి, కానీ 163 సెంటీమీటర్స్ కంపల్సరీగా ఉండాలండి. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే 79 ఉండాలండి. అనే ఎక్స్పాండెడ్ అంటే నార్మల్గా ఉండేటప్పుడు. నెక్స్ట్ మనం బ్రీతింగ్ చేసిన తర్వాత అంటే ఊపిరి తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలండి మన యొక్క చెస్ట్. అప్పుడు 84 సెంటీమీటర్స్కి రావాలి. ఓకే. నెక్స్ట్ 25 కిలోమీటర్లు అనేది 4 గంటలు నడాలండి మెన్కి అయితే. నెక్స్ట్ ఉమెన్ విషయానికి వస్తే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 74 చెస్ట్ ఉండాలండి అన్ఎక్స్పాండెడ్లో. నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అయ్యి 79 అనేది మనకి లేడీస్కి వాళ్ళకి రావాలి. నెక్స్ట్ 16 కిలోమీటర్స్ వాళ్ళు వాక్ చేయాలండి, 4 కిలోమీటర్స్. ఇది రన్నింగ్ కాదండి, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వాకింగ్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ విషయానికి వస్తే మనకి ఉమెన్ రిజర్వేషన్ ఉన్నదండి. ఆల్రెడీగా రీసెంట్గా 2023లోనే ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది వచ్చిందంటే అంటే 33 అనేది ఉమెన్ రిజర్వేషన్ అండి. కంపల్సరీగా ఈ రిజర్వేషన్ ఫాలో అవుతుందండి, ఈ గైడ్లైన్స్ కంపల్సరీ ఫాలో అవుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే బెంచ్ మార్క్ డిసేబిలిటీ పర్సన్స్ ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కొందరు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదండి. నెక్స్ట్ అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. ఓన్లీ ఏపీలో ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వేషన్ అండి. అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కానీ రిజర్వేషన్లో వాళ్ళకి ఛాన్సెస్ లేదండి. ఓకే. నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అండి, లోకల్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఓకే. ఇక ఫుల్ డీటెయిల్స్ దీని గురించి కావాలనుకుంటే మీరు ఏపీఎస్సి బోర్డులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలాగ ఉంటుంది అంటే ఓసీ స్పోర్ట్స్ పర్సన్స్కి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్స్కి, ఈడబ్ల్యూఎస్ పర్సన్స్కి 40% అనేది వాళ్ళకి మార్క్స్ రావాలండి. ప్రిలిమినరీ వచ్చి మెయిన్లీ ఎగ్జామ్కి 40% అబవ్ వస్తేనే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35 మార్క్స్ రావాలండి, అది 35%. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ అనేవి రావాలి. ఈ రకంగా ప్రొసీజర్ అనేది ఉంటుంది, సెలక్షన్ కమిటీ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫస్ట్ మనకి ఉంటుంది కదా. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో చూసుకుంటే పార్ట్ ఏలో మనకి సిలబస్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అండి. అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. 75 క్వశ్చన్స్ ఇస్తారు, టైమింగ్ 75 మినిట్స్ ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 75 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ పార్ట్ బిలో జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 ఉంటుందండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 వస్తాయి, 75 మినిట్స్ టైమింగ్ ఉంటుంది, మ్యాక్సిమం 75, టోటల్గా 150 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. మొన్న ఆల్రెడీ చెప్పాం కదా, జోన్ 1కి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుంది. జోన్ 2కి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. జోన్ 3కి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. నెక్స్ట్ జోన్ 4కి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు వస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఎస్సీ ఎస్టీ బీసీస్కి ఈడబ్ల్యూఎస్కి 5 years ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 years. నెక్స్ట్ రెగ్యులర్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years, రిటర్న్డ్ టెంపరీ ఎంప్లాయీస్కి 3 years ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇది అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ చెప్పానండి, ఎవరైనా ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే యూజర్ ఐడి పాస్వర్డ్తోని వాళ్ళు డైరెక్ట్గా ఫీజు అనేది పే చేసేసి వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు అప్లికేషన్. కాబట్టి ఫస్ట్ మనం చూసుకుంటే గో టు అఫీషియల్ ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. తర్వాత ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు ఉంటే యూజర్ ఐడి పాస్వర్డ్తో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. లేని వాళ్ళు అయితే వాళ్ళ యొక్క ఫస్ట్ యూజర్ ఐడి ఓటీపీఆర్ ఐడిని క్రియేట్ చేసేసుకొని ఈ యొక్క అప్లికేషన్ని వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చండి. లాస్ట్గా ఓకే బటన్ క్లిక్ చేసేయండి. చెక్ ఆల్ డీటెయిల్స్ అన్నీ చూసేసుకోండి. ఫస్ట్ అని పేమెంట్ అనేది 250 రూపీస్ చేయాలి. ప్రాసెసింగ్ ఫీజు అంటే సమ్ వన్స్కి 120 రూపీస్ ఉంటుంది. లాస్ట్గా సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరంగా చూసుకుంటే జోన్ 1 ఓపెన్ జోన్లో ఓసీ క్యాండిడేట్కి ఒకటి ఉంది, లోకల్లో అయితే ఒకటి ఉంది. జోన్ 2 విషయం అయితే ఓపెన్ జోన్లో 1, లోకల్లో 03. జోన్ 3లో ఓపెన్లో 2, లోకల్లో 2. ఓపెన్ జోన్ 1 లోకల్లో 3 ఉంది, టోటల్గా 14 ఉంది. ఇలాగ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. దీనిలో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు